హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ ప్రయాణంలో పదనిసలు 9వ భాగం. కథ రచయిత శ్రీ వసుంధర గారు. రాజారావు, ఈశ్వరరావు బరోడాలో ఆఫీస్ పని ముగించుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. తర్వాత ఏమైందో ఈ కథనంలో విందాం. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథలోకం 2. అలారం గణగణం మ్రోగింది. రాజారావు ఉలిక్కిపడి లేచాడు. అలారం మీద అతనికి అట్టే నమ్మకం లేని కారణంగా రాత్రి తెల్లవార్లు అతను కలత నిద్రపోయాడు. మధ్య మధ్య లేచి టైం చూసుకుంటూ ఉండేవాడు. దేనికైనా నమ్మకం ఉండాలి. నమ్మకం లేని ఔరంగజేబు సర్వనాశనానికి అతని అపనమ్మకమే కారణమైంది. నమ్మకం ఉంటే ఈశ్వరరావులా హాయిగా నిద్రపోవచ్చును అనుకున్నాడు రాజారావు. ఈశ్వరరావుకు రాజారావు మీద కంటే అలారం మీద తక్కువ నమ్మకం ఉంది. ఈ 8 రోజుల బరోడా అనుభవాల్లో అతనికి నమ్మకం పెరిగింది. అందుకే అతను అలారం కొట్టినా లేవలేదు. రాజారావు లేపాకనే లేచాడు. రాజారావు తన కాలకృత్యాలు ముగించుకున్నాకనే ఈశ్వరరావును లేపాడు. ఇద్దరు అన్నీ సర్దుకుంటూ ఉంటే సుందర్రావు వెళ్ళి ఆటో పిలుచుకుని వచ్చాడు. ఇద్దరు బ్యాగులతో పాటు కొద్దిగా పెరిగిన ప్యాకెట్ల రూపంలోకి మారిన తమ సామానును ఆటోలోకి ఎక్కించి సుందర్రావుకు శతధ ధన్యవాదాలు అర్పించి స్టేషన్కి తరలివెళ్ళారు. ట్రైన్ 6-6:30 మధ్యలో ఉంది. ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా కరెక్ట్ టైంకి ట్రైన్ వచ్చేసింది. బోగీ నెంబర్తో సహా అన్నీ కరెక్ట్గా తెలిసిన మీదట ట్రైన్లో ఎక్కడానికి ఎంతో సమయం పట్టలేదు. ట్రైన్లో కండక్టర్గా ఉన్న కపూర్ని ఈశ్వరరావు గుర్తుపట్టాడు. కపూర్కి అతను గుర్తులేడు. ఈసారి తనను మర్యాదగా పలకరించినందుకు ఈశ్వరరావు సంబరపడి వీడి ట్రైన్లోకి ఎలా వచ్చాడు అని కపూర్ అంటాడేమోనని భయపడ్డాడు అని రాజారావుతో చెప్పాడు. ఒకసారి చూసిన కండక్టర్ని మళ్ళీ చూడటం రైలు ప్రయాణంలో ఇదే ప్రథమం నాకని కూడా అన్నాడు రాజారావు. ఇద్దరివి పక్కపక్క సీట్లు. అది రాజధాని ఎక్స్ప్రెస్. లోపలంతా ఏసీ, కుషన్ సీట్స్. రాజారావు ఈశ్వరరావుతో విమానాల్లో సీటింగ్ అరేంజ్మెంటు ఇలాగే ఉంటుందన్నాడు. ఈ మాటలు విని ఈశ్వరరావు కంపార్ట్మెంట్ అంతా కలయ చూడసాగాడు. కొద్దిసేపు అలా చూసి మా అత్తారింటికి వెళ్ళి నేను విమాన ప్రయాణం చేశానని చెప్తాను. ఒకవేళ నిజంగా విమాన ప్రయాణం చేసినా దొరకకుండా ఉండటానికి బోగి అంతా పరిశీలిస్తున్నానన్నాడు. కంపార్ట్మెంట్ చూస్తూ ఉంటే రాజారావుకు చాలా బాధ కలిగింది. అతనికి జనరల్ కంపార్ట్మెంట్ గుర్తుకొచ్చి దేశంలో సోషలిజం ఏర్పడాలని, పేద గొప్ప తేడాలు ఉండకూడదని ఘోషించే ప్రభుత్వం కాసింత డబ్బు తేడాతో ప్రయాణికుల పట్ల ఎంత పక్షపాతంతో వ్యవహరిస్తోందో అనుకున్నాడు అతను. జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కేవాడు ఇలాంటి కంపార్ట్మెంట్లో ఎక్కాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, ఆ డబ్బు సంపాదించాలనే కోరిక తీవ్రతరం కావటానికి ఈ తేడా ఒక ముఖ్య ఆకర్షణ. ఆ విధంగా సామాన్యుడు డబ్బు కోసం తప్పటడుగులు వేయచ్చు. సమాజంలో తేడాలు తొలగించాలనుకునే ప్రభుత్వం రైళ్లలో ఈ తేడాలను ఎందుకు తొలగించదు? డబ్బున్నా లేకపోయినా అందరికీ ఒకే రకం సదుపాయాలు ఎందుకు చేయదు? రాజారావు బాత్రూంలోకి వెళ్ళాడు. అక్కడ చక్కగా ఉంది. సాధారణంగా ట్రైన్స్లో బాత్రూంలో అడుగు పెడితే ఎప్పుడు బయటపడతామా అనిపిస్తుంది. ట్రైన్ కదిలింది. చాలామంది తమ సీట్లను ఒక రకంగా వెనక్కి వాల్చి పడుకున్నారు. ఈశ్వరరావు 4-5 సార్లు తన సీటును వెనక్కితో చూశాడు, కానీ అది వాలలేదు. రాజారావుని అడగటానికి మొహమాటపడి అతను అలాగే కూర్చున్నాడు. అప్పుడప్పుడు ఓరగా రాజారావుని పరిశీలిస్తున్నాడు. అతను ఏమైనా సీటును వాల్చుకుంటాడేమోనని. కానీ ఈలోగా రాజారావు ఓ పర్యాయం బాత్రూంకి వెళ్ళొచ్చి దాని సోయగాన్ని పొగిడాడు. ఈశ్వరరావుకి వెళ్ళాలనిపించి వెళ్ళాడు. ఈశ్వరరావు వచ్చేలోగా రాజారావు పక్క సీట్లో కూర్చున్న పెద్దావిడ తన సీటును వెనక్కి వాల్చి పెట్టమని కోరింది. రాజారావు ఏంటని అడిగాడు. ఆవిడ మళ్ళీ హిందీలో చెప్పింది. అర్థం కానట్లు మొహం పెట్టాడు రాజారావు. నీకు హిందీ రాదా అని అడిగింది ఆవిడ. నేను సౌత్ ఇండియన్ అన్నాడు రాజారావు. అప్పుడు ఆవిడ అభినయపూర్వకంగా సీటు వాల్చి పెట్టమని అడిగింది. అడిగాక రాజారావు మొహం చూశాక సౌత్ ఇండియన్స్కి తన భాషే కాక అభినయం కూడా అర్థం కాదేమోనని అనుమానం వచ్చింది ఆవిడకు. ఆవిడ అభినయం చేస్తూ ఉండగా ఈశ్వరరావు అక్కడికి వచ్చేశాడు. అతనికి విషయం అర్థమైంది.
వెంటనే సీటు పక్కనున్న బటన్ ఉపయోగించి ఆవిడ సీటును వెనక్కి వాలేలా చేశాడు. తర్వాత రాజారావు వంక చూసి, ఎలాంటి యాక్షన్ అయినా నేను అర్థం చేసుకోగలను అన్నాడు. యాక్షన్ ఏం కర్మ, ఆవిడ భాష కూడా నాకు చక్కగా అర్థమైంది. ఎటొచ్చి సీటును ఎలా వాలుస్తారో మర్చిపోయాను. ఎంత విదేశాలు వెళ్ళినప్పటికీ రాను పోను మాత్రమే కదా విమాన ప్రయాణం అన్నాడు రాజారావు. తన సీటు కూడా వెనక్కి వాలుస్తూ ఈశ్వర్రావు నవ్వి, ఇంకా నేను మిమ్మల్ని అడగాలనుకున్నానన్నాడు. మరి మీకెలా తెలిసింది? నేను బాత్రూంకి వెడుతుంటే ఒక ఆయన ఈ పని చేస్తూ ఉండగా చూశానన్నాడు. ఈశ్వర్రావు తను ముసలావిడితో భాషలానట్లు నటించి పరువు కాపాడుకున్నానని చెప్పాడు రాజారావు. చదువురాని అల్లుడు ఉత్తరం చదివే కథ గుర్తుకొచ్చినప్పటికీ పైకి ఏమనలేదు ఈశ్వర్రావు. ట్రైన్ ఇంకా ఎంతో దూరం వెళ్లకుండానే ఒక మనిషి వచ్చి వీళ్ల ముందున్న సీట్లకున్న గడియ విప్పి వీళ్ల ముందు పరిచాడు. వెంటనే ప్రతి మనిషి ముందు ఒక టేబుల్ తయారైంది. అవసరం లేకుంటే దానిని పైకెత్తి ముందు సీట్లో కలిపేయవచ్చును. ఈశ్వర్రావు ఇది చూసి, అయితే తినటానికి ఏదో ఇస్తారన్నమాట అన్నాడు. టికెట్ డబ్బులు ఎక్కువైతే అయ్యాయి, కానీ ప్రయాణం పొడుగునా వీరికి తినటానికి తాగటానికి ఏదో ఒకటి అందుతూనే ఉంది. కాఫీ, బ్రెడ్, బటరు, సమోసా, టీ, మంచినీళ్లు సరఫరా చేశారు. ఇవన్నీ ట్రైన్ బొంబాయి చేరే 4 గంటల్లో ఇవ్వబడ్డాయి. ఇవి చాలవనుకుంటే ఇంకా రైల్లోనే క్యాంటీన్ ఉంది, వెళ్ళి తిని రావచ్చు. మనం తిన్నవి తాగినవి అన్నీ కలిపి బ్రేక్ఫాస్ట్ అట. అయితే ఈ ట్రైన్లో భోజనం ఎలా ఉంటుందో అన్నాడు ఈశ్వర్రావు. రాజారావు కాఫీ టీలు తీసుకుని అవి ఈశ్వర్రావుకి ఇచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఈశ్వర్రావు అంగీకరించలేదు. రాజధాని ఎక్స్ప్రెస్ హోదాకి అలా చేయటం తగదనుకున్నాడు. అతను అలా అనగానే హఠాత్తుగా తమ అంతస్తు ఎదిగిపోయిందనిపించింది రాజారావుకి. ఉబ్బిన ఛాతీతో అతను చుట్టూ చూశాడు. ఆ ట్రైన్లో సామాన్యులు లాంటి వారు కనపడటం లేదు. అమ్మాయిలు, అబ్బాయిలు పచ్చగా మిసమిసలాడిపోతున్నారు. అందరూ ఖరీదైన దుస్తుల్లో హుందాగా ఉన్నారు. మాసిన బట్టలు వేసుకున్నప్పటికీ ఫారినర్స్ కావటం వల్ల గొప్పగా కనిపిస్తున్నారు. రాజారావు, ఈశ్వర్రావు ఓ పర్యాయం ట్రైన్ అంతా తిరిగొచ్చారు. అది వెస్టిబ్యూల్ టైప్ ట్రైన్. అంటే ఒక కంపార్ట్మెంట్లోంచి ఇంకో దాంట్లోకి దారి ఉంటుంది. సుఖాలు మరీ ఎక్కువగా ఉన్న మూలన ఆ కాస్త ప్రయాణంలోనే వారిద్దరూ కాసేపు నిద్రపోయారు కూడా. చేస్తే ఇలాంటి ప్రయాణం చేయాలి. కంపార్ట్మెంట్లో అన్నీ దొరుకుతాయి. ఉక్కపోస్తున్న బెంగలేదు. చెమట వాసనలుండవు. వీణులు విందైన సంగీతం అలా వినిపిస్తూనే ఉంటుంది. జన్మ తరించింది అన్నాడు ఈశ్వర్రావు. నిజమేనని రాజారావుకి అనిపించింది. 11 కాకుండా ట్రైన్ బొంబాయి సెంట్రల్ చేరినప్పుడు అంతసేపు ఏదో పూల రథం మీద ప్రయాణం చేసి దిగుతున్నట్లు అనిపించింది ఇద్దరికి. అంతా బాగానే ఉంది, కానీ ఇంత గొప్ప ట్రైన్లో సర్వ్ చేసే వ్యక్తి టిప్ అడగటం బాగోలేదన్నాడు రాజారావు. వాడు అడగటం లేదు, చేత్తో రూపాయి నోట్లు పట్టుకుని నవ్వుతున్నాడు. వాడి వాటం చూసి రూపాయి మాత్రమే ఇవ్వటానికి నా భయం వేసిందన్నాడు ఈశ్వర్రావు. టికెట్స్ రాజారావు చేతిలో ఉన్నాయి. అవి పుస్తక రూపంలో ప్లేన్ టికెట్స్ లాగే ఉండటం వల్ల అతను వాటిని తీసుకెళ్లి భార్య పిల్లలకు చూపించాలని అనుకున్నాడు. ఆ కారణంగా అతను టికెట్ కలెక్టర్ని తప్పించుకు వెళ్లాలని ప్రయత్నించి మరింత అవమానానికి గురి అయ్యాడు. టికెట్ కలెక్టర్ చప్పట్లు కొట్టి వెనక్కి పిలిచి మరీ టికెట్స్ తీసుకున్నాడు. టికెట్ ఇవ్వగానే అదోలారు చూశాడు రాజారావుని. ఇద్దరు ప్లాట్ఫారం మీద నుంచి బయటకు వచ్చారు. అక్కడ ట్యాక్సీలు ఎక్కువ అడుగుతారని రోడ్డు మీదకి వెడితే మంచిదని అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కాస్త సామాను ఎక్కువగానే ఉంది ఇద్దరికి. బ్యాగులు వెళ్లాడుతున్నాయి. ఇద్దరికి 2 చేతుల నిండా ఉన్నాయి. అలాగే రోడ్డు మధ్యకు వచ్చారు. అక్కడ ట్యాక్సీలు ఉన్నాయి, కానీ ఒక్కటి ఆగటం లేదు. వీళ్ళు చప్పట్లు కొట్టి పిలిచినా అవి ఖాళీగానే ఉన్నా కూడా ఆగటం లేదు. మనమేదో తప్పు చేశామని అనుమానంగా ఉంది నాకన్నట్టు రాజారావు. ఇద్దరు మరి కాస్త దూరం నడిచేసరికి రోడ్డుకు పక్కగా ఆగి ఉన్న టాక్సీలు వరుసగా అగుపించాయి. ఉత్సాహంగా ఇద్దరూ ఆ వరుసను సమీపించారు. కానీ తరువాత నిరుత్సాహపడిపోయారు. ఒక్క దాంట్లోనూ డ్రైవర్ కనిపించలేదు. దారిలో ఎవరినో అడిగితే ఈ ట్యాక్సీలన్నీ క్యూలో ఉన్నాయని, మొదటిది కదిలితే కానీ రెండోది కదలదని చెప్పారు. ఎంత దూరం చూసినా వాళ్ళకి ఆ ట్యాక్సీల వరుసకి చివర కనపడలేదు. విష్ణుమూర్తికి మొదట్లో శివుడు లింగాకారంలో కనిపించి
తన అంతం తెలుసుకోమని చెప్పాడట. విష్ణువుకి ఎంత దూరం వెళ్ళినా చివర తెలియలేదట. మన పని అలాగే ఉందన్నాడు రాజారావు. అలా అనుకుంటే ఎలా? విక్టోరియా టెర్మినస్కి చేరుకోకపోతే కుదరదు మనకు. ఈ ట్యాక్సీ లైన్ను వదిలిపెట్టి అటు చూద్దామన్నాడు ఈశ్వరరావు. మళ్ళీ ఇద్దరు ఆ దారి పోయే ట్యాక్సీలు నాపటానికి ప్రయత్నించారు. ఒకటి ఆగింది. ఇద్దరు అందులో ఎక్కుతూ ఈ బొంబాయి మనకు అర్థం కాదు అనుకున్నారు. స్టేషన్కి ఛార్జీ 5 రూపాయల చిల్లర అయింది. ఇచ్చేశాక ఇద్దరు రైల్వే క్యాంటీన్లో భోంచేద్దాం అనుకున్నారు. క్యాంటీన్ గురించి అడిగితే అక్కడని ఒకరు ఇక్కడని ఒకరు ఆ ప్రాంతం అంతా తిప్పారు. ఆఖరికి ఒక ఆయన మేడ మీద ఉందని చెప్పాడు. మేడ మెట్లకు పక్కగా లిఫ్ట్ ఉంది. సామానుతో ఉన్నాం కదా అని లిఫ్ట్లో వెళదామనుకున్నారు ఇద్దరూను. లిఫ్ట్కున్న స్విచ్ నొక్కగా ఇంతలో యూనిఫామ్లో ఉన్న వ్యక్తి ఒకడు ఈశ్వరరావు భుజం తట్టి, ఈ లిఫ్ట్ మనుషులకి, సామానుకు కాదు అన్నాడు. సామానులు వేసుకున్నప్పుడు అక్కడ లిఫ్ట్ ఎందుకు అన్నాడు ఈశ్వరరావు. వాళ్ళిద్దరూ మెట్లెక్కటం మొదలు పెట్టేదాకా యూనిఫామ్ వ్యక్తి అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఇద్దరు క్యాంటీన్లో భోంచేశారు. అక్కడ భోజనం కారు చౌకగా ఉన్నదని ఇద్దరికీ తోచింది. మనిషికి 2 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఇద్దరికీ కడుపు నిండా భోజనం దొరికింది. క్యాంటీన్లో నుంచి బయటపడి తమ ట్రైన్ వచ్చే ప్లాట్ఫారం నెంబర్ కనుక్కుని అక్కడికి వెళ్ళి బెంచి మీద కూర్చున్నారు ఇద్దరు. ప్లాట్ఫారం మీద చాలామంది తెలుగువారు ఉన్నారు. అన్ని తెలుగు ముఖాలు ఒక్కసారి కనపడగానే ప్రాణాలు లేచి వచ్చినట్లయింది ఇద్దరికి. తెలుగు మాటలు కూడా ప్లాట్ఫారం మీద ధారాళంగా వినిపిస్తున్నాయి. అయితే కొత్త ముఖాలను ఎవరూ పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించటం లేదు. ఎవరి హడావుడిలో వారున్నారు. ట్రైన్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది. రాజారావు, ఈశ్వరరావు కంపార్ట్మెంట్ వెతుక్కుని సీటు నెంబర్ చూసుకుని తమ సామాన్లు సర్దుకుని కూర్చున్న 5 నిమిషాల్లోనే ఆ చుట్టుపక్కల ఉన్న 3-4 తెలుగువారితోనూ పరిచయం అయింది. ఒక అతను బిస్కెట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇంకొక అతను వ్యాపారం చేస్తున్నాడు. ఇంకొక ఆయన గవర్నమెంట్ ఆఫీసరు. అందరూ విశాఖపట్నం వరకు వెళ్ళవలసిన వారే. అంతవరకు ఆటే పట్టించుకోని వార్త వారి మధ్య చర్చలోకి వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ను తీవ్ర ఘాతానికి గురి చేసిన తుఫాను. బరోడాలో ఉండగా రాజారావుకు, ఈశ్వరరావుకు ఈ తుఫాను గురించిన భయంకరమైన వార్త చూచాయిగా తెలిసింది. తుఫాను వలన పెద్ద నష్టం కలిగిందని విన్నప్పుడు రాజారావు తుఫాను వలన పెద్ద నష్టాలు కాకపోతే చిన్న నష్టాలు వస్తాయా అని జోక్ చేశాడు కూడా. అయితే ఆ తుఫాను ఎటువంటిది అన్న విషయం అతనికి ఇంకా సరిగ్గా తెలీదు. రైల్లో వచ్చిన చర్చలను బట్టి అది పెద్ద నష్టాన్నే కలిగించిందని అతనికి అర్థమైంది. కానీ ఇప్పుడు అతను, ఈశ్వరరావు కూడా ఆలోచిస్తున్నది ఏంటంటే తుఫాను కారణంగా రైలు మార్గాలు దెబ్బతిన్నాయంటున్నారు. తమ ప్రయాణం సక్రమంగా కొనసాగుతుందా? ట్రైన్ కదిలి ఇంకా ఎంతో దూరం వెళ్లకుండానే అక్కడున్న పేపర్లో రాజారావు ఓ వార్త చూశాడు. ఆంధ్రాను దెబ్బతీసిన తుఫాను ఇప్పుడు గుజరాత్ వైపుగా రానున్నదన్న వార్త చదివి బయటికి చూశాక ఆకాశం మేఘావృతమై ఉండటము, అప్పుడప్పుడు తుంపర్లు పడుతూ ఉండటం అతని దృష్టికి వచ్చింది. భగవంతుడా, మా ప్రయాణం సాఫీగా జరగదా అనుకున్నాడు అతను. ప్రయాణంలో పదనిసలు 9వ భాగం సమాప్తం. ఈ కథనం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.